హాయ్, అందరికీ నమస్తే. మనకు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి బీభత్సంగా మరి ఈ సమ్మర్ స్టార్ట్ అయితే మనకు ముందుగా కనిపించేది మామిడి పళ్ళు, మామిడికాయ ఊరగాయ. అలాగే ఈరోజు నేను కూడా నా స్టైల్లో ఇన్స్టెంట్గా చేసే అప్పటికప్పుడు చేసుకునే మంచి మామిడి పచ్చడిని చేసి చూపించబోతున్నాను. ముందుగా వాష్ చేసుకున్న మామిడికాయలు అయితే తీసేసుకున్నాను. అవి బాగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ముక్కలుగా మీడియం సైజు ముక్కలుగా బాగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. వాష్ చేసుకుని, అంటే మనం ఊరగాయకైతే మనము నెమ్ము లేకుండా వాష్ చేసుకుని నెమ్ము లేకుండా చూసుకోవాలి. కానీ మనం ఇన్స్టెంట్గా ఒక 1 వీక్ అలా ఉండేటట్టు మనం చేసుకుంటున్నాం కాబట్టి దీనికి మనం అంతగా చేయాల్సిన అవసరం లేదు. ఇలాగ వాష్ చేసుకొని ఈ ముక్కలను అనేది మనం ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం. మీడియం సైజులో ముక్కల్ని మనము చూసారు కదా, ఇలాగా ముక్కలన్నీ మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనకు మామిడికాయ పచ్చడికి నేను 3 కాయలు తీసుకున్నాను కాబట్టి ఆ క్వాంటిటీకి ఒక పావు కిలో కంటే ఇంకా కొంచెం తక్కువ బాగా కారం ఉండేవి అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకున్నాం అనమాట. ఎండుమిర్చి తీసి పెట్టుకున్నాం పక్కన. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇప్పుడు మనము నెక్స్ట్ ఎండుమిర్చి బాగా ఎండబెట్టిన ఎండుమిర్చిని బాగా తీసుకున్నాం అనమాట. ఈ ఎండబెట్టిన ఈ ఎండుమిర్చిని మనము తుంచుకొని ఇలా ఒక మిక్సీ జార్లో తీసుకొని మనము వేసుకోవాలి. అందులో కొంచెం ధనియాలు, కొంచెము జీలకర్ర, పించాప్ అంటే కొంచెం వేసామంటే వేసాం. ఒక ధనియాలు, కొంచెము మెంతులు, ఆవాలు వేసామన్నమాట మిరపకాయల్లో. ఇప్పుడు నెక్స్ట్ మనం వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, ఆ ముక్కలు అనేది మనం ఈ మిక్సీ జార్లో అనేది వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం అనమాట. నాకు రోల్ అనేది లేదండి మాకు, అందుకే నేనైతే మిక్సీ పడుతున్నాను. రోల్ ఉంటే నేను రోట్లోనే దంచి చూపించేదాన్ని అనమాట. మాకు రోల్ అయితే లేదు, అందుకే నేను మిక్సీలో అయితే వేస్తున్నాను. అయినా మనకి ఇది ఇన్స్టెంట్గా చేసుకునేది కాబట్టి ఒక 1 వీక్ అయితే కంప్లీట్ అయిపోతుంది, అందుకనే నేను చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఉప్పు అనేది వేసాను. ఇప్పుడు ఒక చిన్న సైజు ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని ఆనియన్స్ని మనము వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తే కలర్ మంచిగా అనేది కనిపిస్తుంది అనమాట మనకి మామిడి పచ్చడి. పసుపు అనేది వేసేసాను. ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకున్నాం. లైట్గా కచ్చాపచ్చిగా మిక్సీ అనేది పట్టేసుకున్నాం. చూడు, మిక్సీ పట్టుకున్నాక ఇట్లాగనమాట, మరీ మెత్తగా కాకుండా ఇట్లాగా కచ్చాపచ్చిగా అయితే బాగా మనకు నోటికి తగులుతూ ఉంటుంది. ఆ టేస్ట్ అనేది మనకు బాగా మంచిగా అనిపిస్తుంది అనమాట. మిక్సీ అయితే పట్టేసుకున్నాము. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాము. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయిని అయితే మనము పెట్టేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకున్నాము. కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయ్యేలాగా కాసేపు ఉంచాలి. కడాయి హీట్ అవుతుంది. ఇప్పుడు మనము పచ్చడికి కావాల్సిన తాలింపు గింజలన్నీ రెడీ చేసుకోవాలి. తాలింపులోనే మనకు అసలు సిసలైన రుచి అనేది ఉంటుందన్నమాట. ఫైనల్గా మనం పెట్టే తాలింపులోనే మనకు పచ్చళ్ళకి కానీ పప్పులకి కానీ వేటికైనా టేస్ట్ అనేది తాలింపులోనే ఉంటుంది. మనం పెట్టే తాలింపులోనే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనము ఆ పచ్చడి క్వాంటిటీకి తగ్గ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది ఎప్పుడు కూడా ఊరగాయలకు కానీ పచ్చళ్ళకి కానీ ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. రోజు ఊరే కొంది టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట, మగ్గుతూ ఉంటుంది ఆయిల్ ఉంటే. ఇప్పుడు నెక్స్ట్ అయితే జీలకర్ర వేసాను, కొంచెం మెంతులు, కొంచెం శనగపప్పు, ఒక 4 ఎండుమిర్చి రెబ్బల్ని తుంచుకొని వేసుకున్నాము. నెక్స్ట్ ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకున్నాము అనమాట. దంచుకొని వీటిలో వేసుకోవాలి. మరీ దంచకుండా లైట్గా కచ్చాపచ్చిగా దంచి ఇలా తాలింపులు అయితే వేసుకున్నాము. మరీ మాడకుండా మనం లైట్గా ఇప్పుడు వాష్ చేసి పెట్టుకుని కరివేపాకు రెబ్బలు అనేది వేసేసాము. ఇప్పుడు గరిటతో మనము ఇవి మరీ మాడకుండా లైట్గా
వేసినవన్నీ లైట్గా మనకు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేలా ఉంచుకొని దించేసుకుంటే సరిపోతుంది. మరీ మాడిపోయేలా ఉంచామంటే ఫ్లేవర్ అనేది మనకు బాగుండదు అనమాట, టేస్ట్ మారిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా మనం ఇంగు పౌడర్, ప్రతి తాలింపుల్లో మనము ఇంగు పౌడర్ కానీ పచ్చళ్ళలో కానీ ఇంగు పౌడర్ వేసామంటే టేస్ట్ అనేది ఇంకొంచెం మరింతగా టేస్ట్ అనేది పెరుగుతుంది. చూసారు కదా, లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది. మరీ ఎక్కువసేపు ఉంచితే మరీ మాడిపోతాయంటే కలర్ చేంజ్ అయిపోతుంది తాలింపు గింజలు. ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని మనము తాలింపులో అయితే వేసేసుకోవాలి. తాలింపులో వేసేసుకొని ఒక గరిటెతో మళ్ళీ అంతా ఈ ఆయిల్లో ఈ తాలింపు గింజల్లో అంతా కలిసేలాగా మనము గరిటెతో ఈ మిక్సీ పట్టుకున్న ఈ మామిడి పచ్చడిని మనం అంతా బాగా కలుపుకోవాలి. ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా మనము బాగా కలుపుకోవాలన్నమాట. ఇలాగా అంతా కలిసేలాగా మనము పచ్చడిని బాగా గరిటెతో కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి అడుగంటకుండా ఉంటుందన్నమాట. అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము పచ్చడిని ఇలా కలుపుతూ ఉండాలి గరిటెతో. చూడండి, మంచి కలర్ పసుపు అనేది వేసుకుంటే ఇలా మంచి కలర్లో మనకు పచ్చడి అనేది కనిపిస్తుంది అనమాట. అలా అని చెప్పి అన్ని పచ్చడిలో వేయకూడదు. ఇలాగా మామిడి పచ్చడి ఇట్లాంటి వాటిల్లో మనము పసుపు అనేది వేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు మనము ఇట్లా అంతా బాగా కలిపి కాసేపు ఉంచామంటే ఇప్పుడు కరివేపాకు రెప్పల్ని ఇంకొంచెం పైన వేసుకుంటే మనకు మంచి కలర్ఫుల్గా బాగా ఇంకా మనకు టేస్ట్ అనేది వస్తుంది. ఇట్లాగా కాసేపు ఇట్లాగే లో ఫ్లేమ్లో పెట్టామంటే మనం వేసిన ఆయిల్ అంతా మళ్ళీ సపరేట్ అవుతుంది అనమాట. పచ్చట్లో నుంచి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఇలాగ గరిటెతో మళ్ళీ అంతా బాగా అడుగంటకుండా కలుపుకోవాలి. ఇలా గరిటెతో బాగా సైడు 4 పక్కల గరిటెతో కలుపుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టి ఒక ప్లేట్ అయితే పెట్టేసామంటే మనం ఆ ఆయిల్ అనేది పచ్చళ్ళలో సపరేట్ అవుతుంది. చూసారా, చూడండి ఆయిల్ అంతా సైడు సపరేట్ అయిపోతుంది అనమాట. అంటే మనకు పచ్చడి దగ్గరికి అవడం అనేది జరుగుతుందన్నమాట. అంటే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి పచ్చడి అనేది కొంచెం మగ్గితే ఈ ఆయిల్లో మనకు ఒక 1 వీక్ అనేది ఉంటుందన్నమాట. ఎక్కువ రోజులైతే ఉండదు. మనం ఇన్స్టెంట్గా చేసుకునేది కాబట్టి అప్పటికప్పటికి రెడీ చేసుకొని తినేది కాబట్టి ఎక్కువ రోజులైతే ఉండదు. అందుకే కొంచెం మగ్గేలా ఉంచుకున్నామంటే ఒక 1 వీక్ అలాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసారా, పూర్తిగా అయితే ఆయిల్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఈ మామిడి పచ్చట్లోకి పూర్తిగా ఆయిల్ అనేది పీల్చేసింది అనమాట. ఇప్పుడు అడుగంటకుండా ఇలా మళ్ళీ గరిటెతో కలుపుతూ ఉండాలి. చూడండి, ఆయిల్ అనేది ఇప్పుడు మనకేమి కనిపించలేదు కదా. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇలాగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఒక వారం రోజులు ఒక 4-5 రోజులు మనకు ఉండేటట్టు ఇట్లాగా అప్పటికప్పటికే పచ్చి మామిడితో ఇలా మనం చేసుకున్నామంటే ఇలా మంచిగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ నెయ్యి అనేది యాడ్ చేసుకొని వేడి వేడి అన్నంలో మనము అన్నం అనేది తీసుకున్నామంటే ముద్దలో తింటుంటే కలుపుకొని ఇంకా తినాలన్న టేస్ట్ అనిపిస్తుంది. వేడి మీద తింటే ఆ టేస్టే వేరు, ఆ మజానే వేరు. మీరు కూడా ఇలాగే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెడీ చేసుకొని వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కమ్మగా లాగిచ్చేసేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.